నమస్కారం ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. చెట్లు పెంచిన వారికి గాలి పీల్చే హక్కు ఎక్కడిదని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వచ్చే 4 ఏళ్లలో 5 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకోవాలని ఆదేశించారు. 4 సంవత్సరాలలో మన రాష్ట్రంలో 37% గ్రీన్ కవర్ రావాల్సి ఉందన్నారు. అమరావతి పరిధి అనంతవరం ఏడీసీఎల్ పార్కులో అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వన మహోత్సవం కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారాయణతో కలిసి సీఎం మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. మొక్కలు నాటిన తర్వాత పర్యావరణ పరిరక్షణపై కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలించారు. ప్లాస్టిక్ రీసైక్లింగ్ కి తీసుకుంటున్న చర్యలను కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య సీఎంకు వివరించారు. అమరావతి రాబోయే రోజుల్లో భావితరాల భవిష్యత్తుకు ఒక దిక్చూతిగా తయారవుతుంది. దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి. ఆ అమరావతిలో మనందరం ఉండడం మనందరి అదృష్టమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ అమరావతి భవిష్యత్తులో ఒక బ్రహ్మాండమైన సిటీగా తయారవుతుంది. బ్లూ సిటీగా, గ్రీన్ సిటీగా, ఒక సుందరమైన నగరంగా ఈ అమరావతిని ఏర్పాటు చేస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు ఇక్కడ చెట్లు పెట్టాం. ఈ చెట్లయితే 16 రకాల చెట్లు ఈ రోజు ఇక్కడ పెట్టడం జరిగింది. మియావాకి జపాన్ గార్డెన్ ఇది. అది 3 సంవత్సరాలు మనం మెయింటైన్ చేస్తే తర్వాత మెయింటెనెన్స్ అవసరం లేదు, ఆటోమేటిక్ గా పెరుగుతుంది, బ్రహ్మాండంగా గ్రీనరీ వస్తుంది. ఇది ప్రపంచానికి ఒక ఆదర్శం. అలాంటి మియావాకి గార్డెన్లు ఇక్కడ పెడతాం. ఇది కాకుండా ఇదే సిటీలో కొన్ని దేశాల గార్డెన్స్ కూడా పెడతాం. ఒక పక్కన మీరు చూస్తే చైనీస్ గార్డెన్ గాని, కొరియా గార్డెన్ గాని, జపాన్ గార్డెన్ గాని, ఇలాంటి వివిధ దేశాల్లో మంచి గార్డెన్స్ ఉంటే అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేసే పరిస్థితి తీసుకొస్తాం. దీనివల్ల చాలా వరకు ఉపయోగం వస్తుంది. పర్యాటక రంగం పెరిగే అవకాశం వస్తుంది. మినీ అంగన్వాడీలను పూర్తి స్థాయి అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిపాదన చేశామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పిల్లల ఆరోగ్యమే ధ్యేయంగా పౌష్టికాహారం, రోజు గుడ్డు, పాలు అందిస్తున్నామని అన్నారు. పాలు విరిగిపోతున్నాయన్న ఫిర్యాదులపై పాల పౌడర్లు అందించడం ప్రారంభించామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు 55,000 ఇండక్షన్ స్టవ్లు, 4 స్టీల్ పాత్రల చొప్పున పంపిణీ చేస్తున్నామని, దీనివల్ల అంగన్వాడీ నిర్వహణలో 30% ఖర్చులు తగ్గుతున్నాయని చెప్పారు. మహిళల భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్లు పంపిణీ కార్యక్రమాన్ని పటమటలోని ఫన్ టైమ్స్ క్లబ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఫన్ టైమ్స్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి మంత్రి గుమ్మడి సంధ్యారాణి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న 55,000 అంగన్వాడీ సెంటర్స్కి ఇండక్షన్ స్టవ్లు ఇవ్వాలని ఒక మంచి పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అంగన్వాడీ వర్కర్స్ కోసం ఈ స్టవ్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి స్టవ్స్తో పాటు 4 డిఫరెంట్ కంటైనర్స్ కూడా ఇస్తున్నాము. ఏంటంటే గ్యాస్తో కొంచెం ప్రాబ్లం అవుతుంది అంగన్వాడీ వర్కర్స్కి. అట్లాంటప్పుడు ఆ టైంలో కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ ఇండక్షన్ స్టవ్స్ చాలా ఫాస్ట్గా, అంటే 30% వాళ్ళకి మిగిలే విధంగా వాళ్ళకి ఇవి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్స్ అన్నీ కూడా వాటర్ ఫెసిలిటీ కానీ, టాయిలెట్స్ కానీ, పిల్లలు ఆడుకునే బొమ్మలు కానీ, ఇవన్నిటికి కూడా ఒక మంచి ఆలోచన చేసి ఒక్కొక్క సెంటర్కి ₹1,00,000 ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మొత్తం అందరికీ వాటర్ ఫెసిలిటీ కానీ, టాయిలెట్ ఫెసిలిటీ కానీ, పిల్లలు ఆడుకోవడానికి కానీ, ఒక టీవీ, ఇవన్నీ కూడా ఇస్తున్నాం. అలాగే ఏవైతే అంగన్వాడీ సెంటర్స్ 5%, 10% వర్క్లో ఆగిపోయినాయో వాటికి కూడా త్వరలో నిధులు కూడా మంజూరవుతున్నాయి. అవి కూడా పూర్తి చేస్తాం. అలాగే మన అంగన్వాడీ సెంటర్స్లో ఉన్నటువంటి మినీ అంగన్వాడీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మామూలుగా అంగన్వాడీ సెంటర్స్గా చేయడానికి కోసం కూడా ముఖ్యమంత్రి వర్యుల దగ్గర అది కూడా ఒప్పందం కూడా జరిగింది ఆల్రెడీ. అయితే అలాగే
అంగన్వాడీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గ్రాడ్యుయేటీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రమాణ స్వీకారం తర్వాత వాళ్ళకి ఇద్దామని అనుకున్నారు. మహిళలందరూ కూడా చక్కగా గ్రాడ్యుయేటీ తీసుకోవాలి, వాళ్ళకు కూడా ఒక గుర్తింపు ఉండాలని ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ఎక్కడైతే అంగన్వాడీ సెంటర్స్లో ఉన్నటువంటి పిల్లలందరూ చక్కగా చదువుకోవడం, బరువు పెరగటం, అలాగే వాళ్ళకి 55,000 అంగన్వాడీ సెంటర్స్లో ప్రప్రథమంగా ఈరోజు నుంచి ఇండక్షన్ స్టవ్స్ ఇవ్వటం, ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి గారు సంధ్యారాణి గారితో పాటు నేను కానీ గద్దరామోహన్ కానీ అధికారులు కానీ అందరం కలిసిగా పాల్గొంటున్నాం. సుమారు ఈరోజు 12,000 మందికి ఈ కార్యక్రమం ఇవ్వబోతున్నాం. నేను కూడా పార్లమెంట్ సభ్యుడిగా సుమారు ఇక్కడ ఉన్న 850 అంగన్వాడీ సెంటర్లకి కాంపౌండ్ వాళ్ళు కానీ సోలార్ సిస్టమ్స్ ఇవ్వాలని గౌరవ కేంద్ర మంత్రి వారిని కోరటం జరిగింది. త్వరలో ఆ లేఖ కూడా రాయటం జరిగింది, పరిశీలన జరుగుతుంది. రాష్ట్రం మొత్తం మీద అన్ని అంగన్వాడీ సెంటర్లు కొత్త బిల్డింగులతో విత్ కాంపౌండ్ వాల్స్తో, అంతేకాకుండా కిచెన్ అనేది సోలార్ కిచెన్ కనుక మనం ఇవ్వగలిగితే బాగుంటుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం చూసాం. అందరికీ నమస్కారం. అంగన్వాడీ కేంద్రాన్ని చక్కటి స్థితిలోకి తీసుకొచ్చి పసిపిల్లలు మొట్టమొదటి 3 సంవత్సరాల వయసులోనే వాళ్ళ బ్రెయిన్ అంతా కూడా షార్ప్గాను, మనం చెప్పే ప్రతి మంచి విషయాన్ని గమనించుకుని వాళ్ళ జీవితాంతం కూడా దాన్ని ఫాలో అయ్యే శక్తి ఒక ఆ వయసులో మాత్రమే ఉంది. 10-15 ఏళ్ళు దాటితే మనకి ఎంత చెప్పినా అప్పుడు ఎక్కినట్టే ఉంటుంది, కానీ తర్వాత దాన్ని మర్చిపోవటమే కాదు, ఓవర్లుక్ చేసే సందర్భం. ఆ వయసులో వాళ్ళని చక్కగా తీర్చిదిద్దడానికి అంగన్వాడీ కేంద్రాలు మరి చక్కటి టీచర్ని అపాయింట్ చేయడంలో కానీ, వాళ్ళకి కావలసిన పోషకాలు లేదా ఆలోచనకి పొదును పెట్టే పరికరాలు ఇవ్వడానికి కానీ, ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో గతంలోనూ ఇప్పుడు కూడా దాని మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. మా మంత్రి గారు సంధ్యారాణి గారు అయితే మరి తన పిల్లల్ని ఏ విధంగా చూసుకున్నారో ఆ విధంగా పిల్లల్ని పోషించాలనే ఉద్దేశంతో ఉన్నారు. వాళ్ళకి చక్కటి భవనాలు ఇప్పుడు మా ఎంపీ గారు చెప్పారు, వాళ్ళకి ఒక మంచి గార్డెన్లో చక్కటి భవనం ఆహ్లాదకరంగా ఉండేది కట్టి నేను ఒకసారి 2-3 మోడల్ చూడటం జరిగింది. పర్యావరణ పరిరక్షణ ఇంటి నుండే ప్రారంభం కావాలని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ప్రతి ఇంటికి 2 మొక్కలు ఇస్తామని, మొక్కల సంరక్షణ బాధ్యతను మహిళలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 1,000,000 మొక్కలు నాటాలన్న సంకల్పాన్ని ప్రకటించారని, ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రజలంతా సహకరించారని పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విజయవాడ సింగ్ నగర్ 61వ డివిజన్లో వన మహోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలతో కలిసి పర్యావరణానికి హాని చేయకుండా ఉండాలని ప్రమాణం చేయించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో కూడా పెద్ద ఎత్తున మా మున్సిపల్ అధికారులు, మా పార్టీ నాయకులు, మా కార్పొరేటర్లు, మా మాజీ కార్పొరేటర్లు, మా డివిజన్ నాయకులు అందరూ కూడా వన మహోత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. 61వ డివిజన్లో డివిజన్ కార్పొరేటర్ మా సోదరి ఉమ్మడి రమాదేవి, అలాగే మా మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ, మా పార్టీ డివిజన్ పార్టీ అధ్యక్షులు సూరి కానీ, పెప్సీ కానీ, కనకారావు కానీ, ఉమ్మడి వెంకట్రావు కానీ వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ రోజున ఈ పార్కులో పెద్ద ఎత్తున వన మహోత్సవాన్ని ప్రారంభించాం. ఇప్పుడే మా అక్క చెల్లెలందరితో ప్రతిజ్ఞ చేయించాం. అట్లాగే పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నాం. ప్రతి ఇంటి ముందు మరొకసారి మొక్క నాటుతాం. ప్రతి ఇంటికి 2 మొక్కలు కావాలా, 3 మొక్కలు కావాలని సప్లై చేస్తాం. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద 1,000,000 మొక్కలు ఈ ఒక్కరోజే నాటాలని ముఖ్యమంత్రి గారు లక్ష్యాన్ని పెట్టడం జరిగింది. దాన్ని అన్ని నియోజకవర్గాల్లో సక్సెస్ చేస్తాం. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దాన్ని చేపడతాం. ఈ మొక్కల పెంపకంలో మా మహిళా సోదరీమణులు బాధ్యత తీసుకోవాలి. ఇంటి ముందు మొక్కని పెంచే బాధ్యత, ఆ మొక్కని ఒక చెంబుడు నీళ్లు పోసి బతికించే బాధ్యత, సంరక్షించే బాధ్యత తీసుకోవాలి. కార్పొరేషన్ నుంచి ట్రీ గార్డులు కానీ, అలాగే మా శానిటేషన్ సిబ్బంది ద్వారా ట్రాక్టర్ల ద్వారా మొక్కలకి నీళ్లు కానీ అన్ని చర్యలు మేము కూడా చేపడతాం. మొక్కని ప్రతి ఒక్కళ్ళు కూడా సొంత బిడ్డలాగా అందరూ కూడా ప్రజలు చూసుకొని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకి ఆక్సిజన్ అందించే మొక్కలు కాపాడుకొని
పర్యావరణ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ 2047తో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు చర్యలు చేపట్టారని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. చంద్రబాబు నాయుడు ఆశయాలు ఆకాంక్షకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేసి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేయాలన్నారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ విభాగాల శాఖల ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి అధికారులతో అజిత్ సింగ్ నగర్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో బోండా ఉమామహేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఒక రాజకీయ పార్టీగా రాష్ట్రంలో మనుగడ సాగించే అర్హతను వైసీపీ కోల్పోయిందని టీడీపీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి వారితోనే చీకొట్టించుకున్న జగన్ నేడు అదే ప్రజలను వెన్నుపోటుదారులుగా చిత్రీకరిస్తూ నిరసనలు చేయడం ఏమిటి అని ప్రశ్నించారు. ప్రజా తీర్పును అవహేళన చేసేలా అవమానించేలా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఆగ్రహించారు. టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశ రాజకీయ చరిత్రలో ఎవరూ ఇవ్వని విధంగా టీడీపీ కూటమికి ప్రజలు అఖండ విజయాన్ని అందించారని చెప్పారు. ఈ ప్రజా తీర్పు వెలువడిన రోజు వైసీపీ వెన్నుపోటు దినమని ప్రకటించిన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతోందని పేర్కొన్నారు. తిరుగులేని ప్రజా తీర్పు ఫలితాలు వెలువడిన రోజు భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ కూటమికి ఏ రాష్ట్రంలోనూ ఎప్పుడూ ఎవ్వరూ ఇవ్వని విధంగా 93% స్ట్రైక్ రేట్తో 164 స్థానాలు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి ఇచ్చిన రోజు. ఈ ప్రజా తీర్పుకు ఎన్డీఏ కూటమి శిరస్సు వంచి ప్రజలకు నమస్కరిస్తూ ఉంది. ప్రజలిచ్చిన అధికారాన్ని ఒక బాధ్యతగా భావించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూనే రాష్ట్ర అభివృద్ధికి ఏడాది కాలంలో బలమైన పునాదులు వేయగలిగారు. ఈ ప్రజా తీర్పు వెలువడిన ఈరోజు వైసీపీ వెన్నుపోటు దినమని ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతూ ఉంది. వెన్నుపోటు అంటే ఎవరికి వెన్నుపోటు పడిచారు? ప్రజలు జగన్కు వెన్నుపోటు పడిచారా? అంతకుముందు 5 ఏళ్ళు జగన్ ప్రజలకు వెన్నుపోటు పడిచారా? ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే విజయవాడ కాలనీలో రోడ్ల అభివృద్ధి జరుగుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తూ ప్రతినిత్యం ప్రజల చెంతన ఉంటూ వారి సమస్యలు పరిష్కరించేందుకే సమయం కేటాయిస్తున్నామన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్లోని ఎక్సైజ్ కాలనీలో పలు రోడ్లకు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ విజయవాడ రైల్వే స్టేషన్ ను పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు 850 కోట్ల రూపాయల నిధులతో నీతి ఆయోగ్ ఆమోదం తెలిపిందన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం నిధులు రాబట్టేందుకు విశిష్ట కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. నమస్కారం. ఇవాళ ఎక్సైజ్ కాలనీలో సుమారు 80 లక్షల నిధులతో రోడ్లు డెవలప్ చేయటం, అందులో ముఖ్యంగా కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు గారు ఆయన ఆల్మోస్ట్ అన్ని రోడ్లు అయిపోయినట్టున్నాయి. మొత్తం అన్ని ఆయన రోడ్లు తీసుకెళ్ళిపోతున్నారు నగరపాలక సంస్థ నుంచి. చక్కగా ఇట్లా కాలనీలు అభివృద్ధి చేయటం చాలా ఆనందంగా ఉంది. ప్రజాప్రతినిధులుగా, కార్పొరేటర్లుగా కానీ, నాయకులుగా కానీ, గౌరవ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కానీ, నేను కానీ, లేకపోతే మిగతా ఎమ్మెల్యేలు కానీ ప్రతినిత్యం ప్రజల్లోనే ఉంటా, ప్రజల సమస్యలను తెలుసుకుంటా, వాటిని పరిష్కరించడంలోనే మా సమయం అంతా ఎక్కువ వెచ్చిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి అడుగుజాడలో నడుస్తా ఇదే కార్యక్రమంలో ఉన్నాం. ముందుగా నిన్న విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి 850 కోట్లు పీపీపీ మోడల్లో రైల్వే స్టేషన్కి నీతి ఆయోగ్ ఆమోదం తెలిపింది. దానిని విశిష్టంగా కృషి చేసిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎప్పుడో విజయవాడ రైల్వే స్టేషన్ అంటేనే అతిపెద్ద జంక్షన్, ఇండియాలో అతిపెద్ద జంక్షన్. దాంట్లో సౌకర్యాలు కల్పించడానికి మోడర్న్ కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం లేకపోతే ప్రజాప్రతినిధులే కాకుండా ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా తన ఇల్లు, తన ఇంటి పరిసర ప్రాంతాలని పర్యావరణ
దానికి దగ్గరగా ఉండే విధంగా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పర్యావరణం ఒకటే మనందరినీ కాపాడగలిగేది. ఇలాంటి అత్యధిక జనాభా కలిగిన భారతదేశంలో పర్యావరణ పరిరక్షణ చేస్తేనే మనందరం అనారోగ్యం పాలవకుండా కాపాడబడుతుంది. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు, రోజు మాకు శంకుస్థాపన చేయడానికే టైం లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి. దానికి ఎంపీ గారు సహకారంతో మరి గొప్ప గొప్ప కార్యక్రమం విజయవాడ నగరం అంటే రాజధాని నగరం విజయవాడ నగరం. అది అమరావతిలో కట్టారు, అది అమరావతి కాదు, రాజధాని నగరం విజయవాడ నగరం. ఆ విజయవాడ నగరాన్ని అభివృద్ధి పరచడంలో మరి చిన్ని గారు చేసే కృషికి కూడా అందరం కూడా కృతజ్ఞులై ఉండాలా. మరి ఈ రోజున రైల్వే స్టేషన్కి 850 కోట్లు అంటే అసలు ఇప్పుడే విన్నామన్నమాట. స్టేషన్ కట్టాక అంత వద్దులేదు నాకు తెలియదు, కానీ ఇవాళ ఎందుకంటే విజయవాడ రైల్వే స్టేషన్ అనేది జంక్షన్, భారతదేశానికి జంక్షన్. భారతదేశంలో మీరు ఏ నగరం వెళ్ళాలన్నా కూడా విజయవాడ మీద కూడా వెళ్ళాల్సిందే. కలకట్ట వెళ్ళాలన్నా, మద్రాసు వెళ్ళాలన్నా అన్నీ కూడా విజయవాడ మీద కూడా వెళ్ళాల్సిందే. అంత చక్కటి జంక్షన్ ప్రాంతం. దానికి మనస్ఫూర్తిగా మీ ద్వారా కేసీఆర్ చిన్ని గారికి మనస్ఫూర్తిగా నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆటో నగర్కి నీళ్లు ఇచ్చే దాంట్లో కానీ ఇవన్నీ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో నవగ్రహ పునఃప్రతిష్ఠా కార్యక్రమం 3 రోజుల పాటు మంత్రపూర్వకంగా వైభవంగా నిర్వహించారు. జూన్ 3 నుంచి నేటి ఉదయం వరకు ఆలయ ప్రాంగణంలో మంటప పూజలు, మూల మంత్ర ఆవాహనాలు, ఆదివాసం తదితర శాస్త్రోక్త కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. నేటి ఉదయం 7:52 నవగ్రహ పునఃప్రతిష్ఠ, యంత్ర ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి, కలశోద్వాసన, మార్జనము, ప్రసాద వితరణతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్, ప్రధాన అర్చకులు శ్రీ దుర్గా ప్రసాద్, శ్రీ మల్లేశ్వర శాస్త్రి, ఉప ప్రధాన అర్చకులు తదితరులు పాల్గొన్నారు. ओम विश्वानदाय नमः ओम जातवेदसे नमः ओम ज्ञानाय नमः सप्तहस्तचतुस्रं दस्तपदिको अभिषेकः पात्वसन्नवदनस्थितासीयनस्थितः स्वाहां कृष्णे पार्श्वे देवी वामे स्थाङ्गः. పిల్లల్లో ఉన్న ప్రతిభ ముందుగానే గుర్తించి మంచి శిక్షణ ఇస్తే అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దే అవకాశం ఉందని చెస్ గ్రాండ్ మాస్టర్ తేజస్ బక్రే అన్నారు. జాతీయ చెస్ పోటీలకు సెలెక్ట్ అయిన వారికి శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి తన వంతు ప్రోత్సాహం అందిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్ర చెస్ అకాడమీ ఆధ్వర్యంలో విజయవాడలోని స్కర్ట్స్ పైన్ ఇంటర్నేషనల్ స్కూల్లో చెస్ శిక్షణ శిబిరం నిర్వహించారు. 2 రోజుల పాటు జరిగిన ఈ శిక్షణ కార్యక్రమానికి గుజరాత్ కు చెందిన చెస్ గ్రాండ్ మాస్టర్ తేజస్ బక్రే శిక్షకులుగా పాల్గొన్నారు. జాతీయ స్థాయి చెస్ పోటీలకు ఎంపికైన 100 మంది విద్యార్థులకు తేజస్ బక్రే శిక్షణ ఇచ్చారు. శిక్షణ భాగంగా విద్యార్థులు తేజస్ బక్రేతో ఒకసారి చెస్ ఆడారు. 6 నుండి 10 సంవత్సరాల వయసు గల విద్యార్థులు ఎంతో చురుకుగా పాల్గొని మంచి ప్రతిభను చూపారు. Scots Pine International School, Kanuru, Vijayawada. We do have an academics background. So we just give an holistic approach for the academics as well as non-academics. In this process, we encourage all the students to get trained up as well as indoor and outdoor activities. So maaku ikkada campus lo indoor activities chess, taekwondo, dance, వీటితో పాటు అవుట్డోర్ యాక్టివిటీస్ ఆఫ్ రైఫిల్ షూటింగ్, ఆర్చరీ, స్విమ్మింగ్, స్కేటింగ్ ఇట్లా ఒక 11 యాక్టివిటీస్ వరకు ఉన్నాయండి. సో ఈ యాక్టివిటీస్ అన్నిటితో పాటు వీ జస్ట్ గివ్ అన్ ఈక్వల్ ప్రిఫరెన్స్ టు ద అకాడమిక్స్. ఇన్ దిస్ ప్రాసెస్ కమింగ్ టు ద చెస్ యాక్టివిటీ, బీయింగ్ అన్ ఇండోర్ యాక్టివిటీ, వీ హ్యావ్ నేషనల్ అండ్ ఫిడే ర్యాంకింగ్ స్టూడెంట్స్ యాజ్ వెల్ ఇన్ అవర్ క్యాంపస్. సో ఈ ప్రాసెస్లో నేషనల్ వైడ్ సెలెక్ట్ అయిన ఒక 100 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేశాము ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో విత్ ద అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర చెస్ అసోసియేషన్ అండ్ SRR చారిటబుల్ ట్రస్ట్. సో వాళ్ళు ముందుకు వచ్చారు టు ట్రైన్ ఆల్ దీస్ 100 నేషనల్ సెలెక్టెడ్ స్టూడెంట్స్ అండ్ గివ్ దెమ్ ఫిడే ర్యాంకింగ్ లెవెల్లో ఉన్న సర్ తేజస్ బక్రీ గారు. హీఈస్ ద గ్రాండ్ మాస్టర్ ఫ్రమ్ ఇండియా. అండ్ గ్రాండ్ మాస్టర్ తేజస్ బాక్రే. I am a FIDE senior trainer. I have had a very good record as far as training kids goes, and most of my kids have done a fantastic job. It's a pleasure to be here in Vijayawada. The Andhra Pradesh Chess Association, along with the support of All India Chess Federation, decided to hold a Grandmaster Chess training camp here. This camp will be held over 5 days, and I see so many youngsters who have taken part in this camp and so much talent here in Vijayawada.
I really want to congratulate the Andhra Pradesh Stadium for organizing such a wonderful event and giving these youngsters a chance to get the very best from the beginning, because that can save them so many years, because once you know what to prepare, how to prepare, what is the correct path, then of course if you are going to work hard, then you have a very very good scope in chess. Chess in India today is at the topmost. We already have like 4 players in the top 10, and I'm sure in the coming years we are going to dominate it completely. We'll have almost 8-9 players in the top 10. If you know 2024, we have won every single medal possible, whether it's the Olympiad, whether it is Open, whether it is females, whether it is juniors. Every single medal has been won by India, creating history. And in fact, we also got a world champion who was the youngest ever, D. Gukesh, in the history of chess. So chess is very very promising sport today for India, and we have great support from the రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి క్రీడాకారులకు అన్ని విధాల ప్రోత్సాహాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడల్లో రాణించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. క్రీడల ద్వారా మానసిక శారీరక ఆరోగ్యం లభిస్తాయని బోండా ఉమా తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్ నగర్ మాకిరిని బసవపున్నయ్య స్టేడియంలో చిన్ని ఘన ప్రీమియర్ లీగ్ సీజన్ 1 26/5/2025 నుంచి 4/6/25 వరకు క్రికెట్ టోర్నమెంట్ చిన్ని ఘన హాకీ క్లబ్ వారు 32 టీమ్స్ తో విజయవంతంగా నిర్వహించారు. టోర్నమెంట్ లో గెలుపొందిన క్రీడాకారులకు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు స్టేడియం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో బహుమతులను అందించి గెలిచిన టీం సభ్యులకు ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. సింగనగర్లో మార్కెట్ బస్సు స్టేడియంలో మన యువకులందరూ కూడా క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసుకుంటూ దాదాపు 30 టీముల వరకు దీంట్లో భాగస్వాములు కావడం, బ్రహ్మాండంగా టోర్నమెంట్ అంతా కూడా జరగటం, దాంట్లో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, అలాగే బెస్ట్ బౌలర్ అవార్డు పెట్టుకుంటూ అన్ని రకాలుగా కూడా ఆడుకునే యువతని ప్రోత్సహించే విధంగా ఇలాంటి టోర్నమెంట్లు అన్ని రకాలుగా మేలు చేస్తాయి. ప్రభుత్వ పరంగా క్రీడల్ని అత్యధికంగా ప్రోత్సహించే ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుంది. ఈ గ్రౌండ్ ఈ పిచ్ పైన నేర్పించినప్పుడు వైకుంఠం కళాశాలలో తీసుకొచ్చారు. ఉన్నటువంటి మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో చిన్ని ఘన ప్రీమియర్ లీగ్ సీజన్ 1 ముగింపు సందర్భంగా ఇక్కడ ఈ ప్రాంతంలో 32 టీములు ఈ టోర్నమెంట్లో పాల్గొనడం, వాటిలో నుంచి విజేతలుగా ఉద్భవించినటువంటి టీములకి బోండా ఉమామహేశ్వరరావు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ వారి చేతుల మీదుగా బహుమతి ప్రధానోత్సవం చేయించడం జరిగింది. ఈ సందర్భంగా వారందరికీ కూడా ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయటం, పాల్గొన్న టీములన్నీ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం మనందరం చూసాం. ప్రత్యేకించి ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావుకి క్రీడల పట్ల ఉన్న ఆసక్తి కానివ్వండి, అలాగే ఈ స్టేడియంని అభివృద్ధి చేయడం కోసం ఆయన కృతనిశ్చయంతో ఉన్నాయి. ప్రజా ఉద్యమాల ఫలితం కారణంగా బ్రహ్మరాంబాపురం ఇళ్ల పట్టాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ అన్నారు. గతంలో రెవెన్యూ రికార్డుల్లో శ్మశాన భూమిగా ఉన్న భూమిని తాజాగా ప్రభుత్వం ఇచ్చిన జీవో ద్వారా నివాస భూమిగా మార్చినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లోనూ ఐక్యంగా పోరాడి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని కృష్ణలంక బ్రహ్మరాంబాపురంలో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కు ప్రభుత్వం జీవో నెంబర్ 107 జారీ చేసింది. గత 40 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన ప్రజా ఉద్యమాల ఫలితమే ఈ నిర్ణయం అని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్లపై శాశ్వత హక్కు కోసం 2 తరాలుగా ప్రజలు సాగించిన పోరాటం విజయవంతమైందన్నారు. గతంలో రెవెన్యూ రికార్డుల్లో శ్మశాన భూమిగా ఉన్న భూమిని తాజాగా జీవో ద్వారా నివాస భూమిగా మార్చినట్లు తెలిపారు. మొత్తం 23 ఎకరాల 15 సెంట్లలో 10 ఎకరాలను శ్మశానంగా ఉంచి మిగిలిన 13 ఎకరాల 15 సెంట్లను నివాస భూమిగా ప్రభుత్వం గుర్తించినట్లు చెప్పారు. నగరంలో ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గ పరిధిలో ఉన్న కృష్ణలంక 22వ డివిజన్ అనేక సంవత్సరాలుగా, దశాబ్దాలుగా
రిజిస్ట్రేషన్ సౌకర్యం లేక కొనారిల్లిపోతూ ఉన్నటువంటి దశ. ఆ దశలో సిపిఎం పార్టీ పూనుకొని 2024, 23, 22, 21 దాదాపుగా 2018 నుంచి చేసినటువంటి పోరాటాల ఫలితంగా రిజిస్ట్రేషన్ల సాధన కోసం చేసినటువంటి ఆందోళనలు, నిరాహారదీక్షలు కావచ్చు, రాస్తారోకోలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, కలెక్టర్కి మెమరాండాలు కావచ్చు, ఇతర అధికారులకి రాయబారాలు కావచ్చు, ఇన్ని చేసినటువంటి పోరాట ఫలితంగా వచ్చినటువంటిది 2024 మార్చి 13వ తేదీన గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ 107 ఇచ్చింది. ఆ 107 జీవో ప్రకారం బ్రహ్మరాంపురం వాసుల యొక్క శ్మశాన భూమిని క్లాసిఫికేషన్ చేసి వర్గీకరణ చేసి ఆ వర్గీకరణ చేసినటువంటి దాని మీద 23 ఎకరాల 15 సెంట్లలో 10 ఎకరాలు శ్మశానం కింద చూపించి మిగిలినటువంటి 13 ఎకరాల 15 సెంట్లని కూడా గ్రామ కంఠం విలేజ్ సైట్ కింద నమోదు చేయించినటువంటి జీవో. ఆ జీవో ప్రకారం రిజిస్ట్రేషన్లు ఇవ్వాలి అని చెప్పనని గత ప్రభుత్వం పూనుకుంటున్నటువంటి సమయంలోనే మా పోరాట ఫలితంగా అప్పుడు ఎన్నికల నోటిఫికేషన్లు రావడం అంతటితో ఆగటం జరిగింది. తిరిగి మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం 11 మాసాల కాలం అయింది. ఇంతవరకు దీని గురించి పట్టించుకున్నటువంటి పాపాన పోలా. ఎవరు కూడా ఎమ్మెల్యేతో సహా 22వ డివిజన్ బ్రహ్మరాంపురం ఏరియా దాదాపు ఒక 60 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాం. ఇక్కడ రిజిస్ట్రేషన్ కావాలని చెప్పేసి 1996 నుంచి కూడా మేము పోట్లాడటం జరుగుతుంది సిపిఎం పార్టీ తరఫున. 1996లో ఆనాడు ఇక్కడ డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి ఉమామహేశ్వరరావు, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు ఆధ్వర్యంలో ఇక్కడ బీఫామ్ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అనేక రకమైనటువంటి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేసిన దరిమిలా ఈ రోజున 107 జీవో అనేది పోయిన సంవత్సరం మార్చిలోనే వచ్చింది. కానీ ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి మా ఎమ్మెల్యేగా మాత్రం ఈ జీవో వచ్చింది, ఇది మీకు చేస్తాము, మేము రెడీగా ఉందని. అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు ప్రతి కౌలు రైతుకు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కూటమి నేతలు ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కౌలు ముసాయిదా చట్టాన్ని తయారు చేస్తున్నాయంటున్నారని ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం హరిబాబు విమర్శించారు. అన్నదాత సుఖీభవ ప్రతి కౌలు రైతుకు ఇవ్వాలని, భూ యజమాని సంతకం తొలగించి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని జూన్ 11వ తేదీన చెలో మంగళగిరి కార్యక్రమం చేస్తున్నట్లు చెప్పారు. నాగర్మాలోని ఎంబీవీకే భవన్ లో ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం హరిబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడుతూ పాత కౌలు చట్టాన్ని రద్దు చేస్తున్నామని, కొత్త కౌలు చట్టాన్ని తీసుకొస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా చెప్పారన్నారు. వ్యవసాయ బడ్జెట్ పుస్తకంలో కూడా ఈ విషయాలన్నీ రాశారని, కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి కౌలు రైతుకు 20,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారన్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైపోయింది, కౌలు అగ్రిమెంట్లు జరిగిపోయాయి, కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉందన్నారు. ఈ సంవత్సరం మిర్చి, పొగాకు, కోకో, మినుము, ఇతర అనేక పంటల ధరలు తీవ్రంగా పడిపోయాయని, ప్రభుత్వం ₹1 కూడా బోనస్ ఇవ్వలేదని తెలిపారు. అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన హామీల్ని అమలు చేయకపోగా గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన చట్టాలని అమలు చేయటం జరుగుతుంది. ఉదాహరణకి అంతకుముందున్నటువంటి కౌలు కార్డుల జారీలో భూ యజమాని సంతకంతో సంబంధం లేకుండా కౌలు కార్డులు ఇచ్చేవాడు గ్రామసభ ఆమోదంతో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పాత కౌలు చట్టాలన్నీ రద్దు చేసేసి భూ యజమాని సంతకం పెడితేనే కార్డులు ఇస్తామని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం చాలా దుర్మార్గమైంది. అట్లాగే రైతులకు కులాలేంటి, ఓసీ కౌలు రైతులకి రైతు భరోసా ఇవ్వకపోవటం ఏంటని అటు అసెంబ్లీలోనూ ఇటు బయట చెప్పారు. అంతేకాకుండా మేము నిర్వహించినటువంటి అఖిలపక్ష సమావేశంలో ఇప్పటి జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు గారు వచ్చి ఆయన కూడా మన డిమాండ్స్ని మద్దతు తెలియజేస్తూ ప్రసంగించారు. మేము అధికారంలోకి వస్తే ఇవన్నీ మార్పులు చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిపోయింది. ఒక సీజన్లో కౌలు కార్డులు పాత చట్టాన్ని అమలు చేశారు, భూ యజమాని సంతకమే అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ సీజన్లో కూడా కొత్తగా కౌలు కార్డులు జారీ చేస్తూ భూ యజమాని సంతకం పెడితేనే కార్డులు ఇస్తారని చెప్పేసి జీవో ఇచ్చారు. అంటే మాటల్లోనేమో వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించటం, చేతల్లోనేమో వైసీపీ ప్రభుత్వం చేసిన చట్టాలని అమలు చేయటం ఇవాళ వ్యవసాయ రంగంలో మనం చూస్తున్నాం. అంతకుముందు కూడా రైతు భరోసా ఇచ్చేటప్పుడు ఓసీ కౌలు రైతులకు ఇచ్చేవాళ్ళు కాదు.
కానీ వీళ్ళు అధికారంలోకి వస్తే మేము కులాలతో సంబంధం లేకుండా అందరికీ కార్డులు ఇస్తామని చెప్పారు. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత భూ యజమానుల వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పుడు భూ యజమానుల వివరాలు మాత్రమే తీసుకుంటే భూ యజమానులకు మాత్రమే అన్నదాత సుఖీభావ 20,000 ఇస్తారా? కౌలు రైతుల వివరాలు ఇంకా సేకరించట్లేదు. కౌలు రైతులకు అసలు ఇస్తారా ఇవ్వరా అనేది పెద్ద సందేహం. దేశవ్యాప్తంగా విడుదలైన ఐఐటి జేఈ అడ్వాన్స్ ఫలితాల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ అభినందనలు తెలిపారు. వారందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు. అయితే ఫలితాలు వెలువడిన అనంతరం అనేక విద్యా సంస్థలు తమకు ర్యాంకులు వచ్చాయి, వారిని తాము తీర్చిదిద్దామని పత్రికా ప్రకటనలు ఇచ్చారని, వారి కళాశాలలో చదవకపోయినా తమ విద్యార్థి అంటూ ప్రచారం చేసుకున్నారని తెలిపారు. నగరంలోని బాలచవ భవన్ లో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐఐటి జేఈ అడ్వాన్స్ లో ఆల్ ఇండియా ర్యాంకుతో పాటు 12 కోటాలు ఉంటాయని, అందులో కూడా ర్యాంకులు ఇస్తారని చెప్పారు. ఆల్ ఇండియా 3వ ర్యాంకు సాధించిన విద్యార్థి మజీద్ హుసేన్ చైతన్య నారాయణలో ఎక్కడా చదవలేదని, కానీ తమ కళాశాలలో చదువుకున్నాడని పత్రికా ప్రకటన ద్వారా ప్రచారం చేసుకున్నారని తెలిపారు. మజీద్ హుసేన్ మధ్యప్రదేశ్ లోని మైక్రో విజన్ అకాడమీలో చదువుకున్నాడని చెప్పారు. రాష్ట్ర కార్యదర్శి జేఈ అడ్వాన్స్ ఫలితాలు ఈ నెల 2వ తేదీన దేశవ్యాప్తంగా విడుదల చేయబడ్డాయి. జేఈ అడ్వాన్స్ ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులందరికీ ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ కమిటీ అభినందనలు తెలియజేస్తున్నది. వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. ఈ అడ్వాన్స్ ఫలితాల్లో ఆ తర్వాత అనేక యాడ్స్ చైతన్య, నారాయణ, ఎస్ఆర్ లేదంటే అనాకాడమీ ఇతర పెద్ద ఎత్తున మాకు ర్యాంకులు వచ్చినాయి, మేమే ఈ విద్యార్థులందరినీ తీర్చిదిద్దామని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఈనాడు పేపర్లో కనుక మనం చూసుకుంటే కనుక 1వ ర్యాంకు వచ్చిందని ప్రచారం చేస్తున్నారు. 1వ ర్యాంకు రుత్విక్ సాయి, ఇది ఓబీసీ కోటాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అంటే జేఈ అడ్వాన్స్లో దాదాపు 12 కోటాలు ఉంటాయి. ఆల్ ఇండియా ర్యాంక్తో పాటు 12 కోటాల్లో ఫస్ట్ ర్యాంక్స్ ఇస్తారు. మిగిలిన 3rd ర్యాంక్లో ఉన్నటువంటి మస్జిద్ హుస్సేన్, అసలు ఈ విద్యార్థి చైతన్యలోనూ చదవలేదు, నారాయణలోనూ చదవలేదు, కానీ చైతన్యలో అడ్వర్టైజ్మెంటు ప్రచారం చేసుకున్నారు, నారాయణ కళాశాలలో కూడా ప్రచారం చేసుకున్నారు. ఈ విద్యార్థి మైక్రో విజన్ అకాడమీ అనేటువంటి మధ్యప్రదేశ్లో ఉండేటువంటి అకాడమీలో చదువుకునేటువంటి మస్జిద్ హుస్సేన్ ఈ అకాడమీలో చదువుకున్నాడు. ఈయనెవరు మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ లేదంటే దేశంలో ఉన్నటువంటి చైతన్య, నారాయణ కాలేజీల్లో ఎక్కడ ఈయన కోచింగ్ తీసుకోలేదు. కానీ ఈరోజు మా సంస్థల్లోనే చదివాడని చైతన్య, నారాయణ 2 కళాశాలలు ఒకే విద్యార్థితో ప్రచారం చేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా 6th ర్యాంక్ వచ్చినటువంటి అమరావతి చరిత్రతో పాటు అమరావతి ప్రాంతాలలో కళ అనే రంగాల వర్గాల ప్రముఖుల జీవిత చరిత్రలతో అమరావతి ప్రముఖులు అనే పుస్తకాన్ని త్వరలో తీసుకురానున్నట్లు అమరావతి పక్షపత్రిక సంపాదకులు వేల్పూరి శ్రీనివాసరావు తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతి రైతుల పోరాటం ప్రపంచ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ పోరాటం అన్నారు. అమరావతి దేవతల రాజధాని అని అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని తీసుకురానున్నట్లు వెల్లడించారు. అమరావతి చరిత్రను అదేవిధంగా అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ రంగాల ప్రముఖులు, వివిధ వర్గాల యొక్క చరిత్రను వివిధ రంగాల ప్రముఖులు, వివిధ వర్గాల యొక్క చరిత్రను భావితరాలకు అందించాలనేటువంటి ఉద్దేశంతో అమరావతి ప్రముఖుల చరిత్ర పుస్తకాన్ని తీసుకొస్తున్నాము త్వరలో. ముఖ్యంగా మా ఎడిటర్ మోదు రాజేశ్వరరావు గారు అనేక పత్రికలు, విశాఖ టైమ్స్ అని చెప్పండి, ఉద్యోగ మిత్ర అని చెప్పండి, అదేవిధంగా సింహగిరి పత్రిక అని చెప్పండి, ఇవన్నీ కూడా తీసుకురావటం అనేక సంవత్సరాలుగా దగ్గర 30-40 సంవత్సరాల నుంచి పాత్రికా వృత్తిలో ఉండి మరి విశాఖపట్నం నుంచి బేస్ చేసుకుని అనేక పత్రికలు తీసుకొచ్చినటువంటి అనుభవం ఉంది. అంతేకాకుండా విశాఖ మాన్యులు అనే దాంతో ఒక 15 సంవత్సరాల క్రితమే విశాఖపట్నం మాన్యులు అనే దాంతో ఒక పుస్తకం కూడా తీసుకొచ్చాము. అదేవిధంగా ఇక్కడ కూడా అమరావతి రాజధాని ఏరియాలో నమస్కారాలు. మా ఊరు విశాఖపట్నం అయినప్పటికీ కూడా అమరావతి ప్రాముఖ్యత ప్రపంచవ్యాప్తమైనటువంటి సందర్భంలో అమరావతిని గురించి ఎంతమంది ప్రాణత్యాగం చేశారో, అది ఎలా అభివృద్ధి చెందిందో అందరికీ తెలిసిన విషయమే. గతంలో నేను 2004లో
133 విశాఖ మాన్యులని వారి చరిత్రలు తీసుకొచ్చాను. అదేవిధంగా 2012లో విశాఖ మాన్యులని 2012లో ఈ పుస్తకాన్ని తీసుకొచ్చాను. 250 మంది విశాఖపట్నంలో 1856 నుంచి 1976 వరకు ఉండేటువంటి పుట్టినటువంటి మహనీయులు తీసుకొచ్చారు. తర్వాత ఇదే సందర్భంలో ఈ అమరావతికి శతాబ్దాల చరిత్ర ఉన్నటువంటి ఈ అమరావతికి ఎంతోమంది ప్రాణత్యాగం చేయడం కానీ వివిధ రంగాలలో దీని అభివృద్ధికి వారు సహకరించడం కానీ జరిగింది. వారి చరిత్ర కూడా ఈ రూపంలో తీసుకొచ్చి రాబోయే తరాలకి, అంటే నాకే చాలామంది గురించి తెలియదు కానీ భావి తరాలకి, విద్యార్థులకు కానీ తరాలకు కానీ తెలియడం కోసం ఈ 100 మందికి పైగా ఈ అమరావతి ప్రముఖులు అనేటటువంటి శీర్షికన ఓ పుస్తకం తీసుకురావాలని నా ఆలోచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.